పాకిస్తాన్ దుశ్చర్యకు భారత్ సీరియస్ అయింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగిస్తామని ప్రకటించింది. పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెబుతామన్నారు. కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ దాడులు చేయడంతో కాల్పుల ఉల్లంఘనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని సహించేదే లేదని పాక్ తన వక్రబుద్ధిని మానుకోవాలని హితవు పలికింది. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై కేంద్రం స్పందించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించింది. సరిహద్దుల దగ్గర సాయుధ దళాలు గట్టి నిఘా ఏర్పాటు చేశామని తెలిపింది. అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబటి ఉల్లంఘనలకు పునరావృతమైతే సమర్థవంతంగా ఎదుర్కోవాలని భద్రతా బలగాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్పై విధించిన అన్ని ఆంక్షలు కొనసాగుతాయని భారత్ స్పష్టం చేసింది. సింధు జలాల విషయంలోనూ ఎలాంటి మార్పు లేదని, నీటిని విడుదల చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. చర్చల తర్వాతే ఆంక్షలపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఉగ్రవాదంపై పాక్ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. ఉగ్రవాదంపై భారత్ నిరంతరం యుద్ధం చేస్తుందని తెలిపింది. భవిష్యత్తులో జరిగే ఉగ్ర దాడులను యుద్ధంలాగే చూస్తామని, దానికి తగినట్టే స్పందిస్తామని భారత్ తేల్చి చెప్పింది.